గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం. ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఆ శ్యామలాదేవి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. శ్యామల అనే ఆమె సరస్వతీదేవి రూపం, జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. లలితా అమ్మవారికి శ్యామలాదేవి మంత్రిగా మనం లలితా సహస్రనామాలలో వింటూ ఉంటాము. శ్యామల ఉపాసన అనేది దశమహావిద్యల్లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తరువాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్యల్లో ఒక విద్య సాధన చేసి మిగిలిన ఉపాసన విద్యలు తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. ఈ దశమహావిద్యలలో శ్రీ విద్య ప్రధానంగా శంకరుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామల నవరాత్రులను విశేషంగా జరుపుకుంటారు. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులుగా చేస్తూ ఉంటారు. లలితా అమ్మవారు ఆమె అనామిక ఉంగరంను రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారు. రాజ్య భారమంతా పర్యవేక్షిస్తుంది కాబట్టి రాజ్యశ్యామల అంటారు. ఈమెనే మాతంగి అని కూడా అంటారు. కాళిదాసు ఈయనకు శ్యామలాదేవి విద్యను బీజాక్షరాల రూపంలో రాయటం వెనుకున్న కథను క్రింది విధంగా చెప్పుకోవచ్చు. కాళిదాసు ఒక గొర్రెల కాపరి. రాజుగారి దగ్గర ఉండే ఆస్థాన పండితుడు రాజుగారిని వారి కూతురిని వివాహం చేసుకుంటానని అడుగుతారు. అప్పుడు రాజుగారు తిరస్కరిస్తారు. కక్షపూర్వకంగా రాజుగారి కూతుర్ని ఒక సామాన్య వ్యక్తికి కట్టపెట్టాలి అనే ఆలోచనతో రాజపండితుడు కాళిదాసుని తీసుకుని వచ్చి రాజుగారి దగ్గర మహా విద్వాంసుల్లాగా చూయించి యువరాణితో పెళ్లి చేస్తారు. అప్పుడు యువరాణి ఈ విషయాన్ని గమనించి కాళిదాసు ఈ విధంగా అడుగుతుంది: ఏ విద్య రాదని నాకు అర్థం అవుతుంది, కావున గుడి చివర ఉన్న అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మవారు ఇప్పుడు నగర పర్యటనకు వెళ్ళి ఉంటారు, అమ్మవారు వచ్చే సమయానికి గుడిలో గడిపెట్టుకొని ఉండు, అప్పుడు అమ్మవారు లోపలికి రావాలి కాబట్టి ద్వారాలు తెరవమంటుంది. అప్పుడు మీరు మీ కోరికను ఆమె దగ్గర ప్రస్తావించండి. మీరు ఒక అజ్ఞాని అని, సరస్వతి కటాక్షం కావాలని కోరండి, అలా అయితేనే ద్వారాలు తీస్తానని చెప్పండి అని భార్య ఈ విధంగా చేయవలసిందిగా కాళిదాసుకు సూచిస్తుంది. అప్పుడు కాళిదాసు ఇలానే చేస్తారు. అప్పుడు అమ్మవారు ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాయటం వలన ఆయన చాలా పాండిత్యంలో ఆ కాలంలో గొప్ప దిట్ట. కాలక్రమంలో కాళిదాసు భోజరాజు గారి ఆస్థానానికి చేరుతారు. ఆ తర్వాత ఆస్థానంలో విద్వాంసుడిగా పనిచేస్తూ ఉంటారు. భోజరాజు ఆస్థానంలో విద్వాంసుడైన కాళిదాసు ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినటంతో సభను వదిలి కాళ్ళు తీసుకువెళ్ళిన చోటుకు వెళ్ళిపోయాడు. కాళిదాసు లేకపోవటంతో భోజునికి సమయం గడవటం లేదు. ఎలా అతన్ని పట్టుకోవటం అని ఆలోచించారు. ఈ శ్లోకంలోని 2 పాదాలు రాసి మిగిలిన పాదాలను పూరించిన వారికి బహుమతి అని రాజ్యంలో చాటింపు వేయించాడు. దాసి ఇంట్లో ఉన్న కాళిదాసు బహుమానం గురించి ఏమీ తెలియకపోయినా శ్లోకాన్ని పూరించాడు. దాసి భోజుని వద్దకు వెళ్ళి శ్లోకాన్ని చూపించింది. ఆమె ద్వారా విషయం తెలుసుకొని మారువేషంలో కాళిదాసుని వెతకటానికి బయలుదేరాడు భోజుడు. దారిలో ఓ చెట్టు కింద కూర్చున్న ఓ సన్యాసిని చూసి కపట సన్యాసి రూపంలో కాళిదాసో ఏమో అన్న అనుమానం కలిగింది.
ఇద్దరి సంభాషణ ఇలా కొనసాగింది. ఆ సన్యాసి మారువేషంలో ఉన్న భోజుని నువ్వు ఎవరు అని అడిగారు. రాజుగారు మారువేషంలో వచ్చారు కాబట్టి కాళిదాసు గుర్తించలేకపోయారు. నేను భోజుని వద్ద తాంబూలం పెట్టె మోసేవాణ్ణి. ఆయన మరణించిన తరువాత అక్కడ ఉండడానికి మనస్సు ఒప్పక ఇలా వచ్చేశాను. ఆహా, నా భోజుడు చనిపోయాడా అని ఆ సన్యాసి బాధపడుతూ చరమశ్లోకం పాడుటంతో మారువేషంలో ఉన్న వ్యక్తి కిందపడి చనిపోయాడు. ఆ మారువేషంలో ఉన్నది భోజమహారాజు అని ఏమాత్రం అనుమానం లేని ఆ సన్యాసి అమ్మవారిని ప్రార్థించి శ్యామల దండకాన్ని పఠించాడు. ఇక్కడ భోజరాజు మేల్కొన్నాడు అన్న అర్థం వచ్చేలా స్తుతించాడు. భోజమహారాజు నిజంగా బతికాడు. ఈ కథను మొత్తం చెప్పి ఈ సందర్భంలోనే దీని ద్వారానే మనకు శ్యామల దండకం బహుపాచుర్యం వచ్చింది. మీ పిల్లలకు విద్యలో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే రాజ్యశ్యామల దండకాన్ని వినమని చెప్పండి. విద్యలో ముందుకు తీసుకువెళ్తుంది. ముఖ్యంగా మతిమరుపు ఉన్న పిల్లలకు ఈ దండకం అద్భుతంగా పనిచేస్తుంది. ఇదండి రాజ్యశ్యామల అమ్మవారి గురించి విశిష్టత తెలుసుకున్నాం కదా. ఈ నెక్స్ట్ వీడియోలో రాజశ్యామల అమ్మవారు నవరాత్రుల్లో ఫస్ట్ రోజు రెండో రోజు ఏంటి విశేషత అనేది తెలుసుకుందాం. ఏ ఏ రూపాల్లో ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కొక్క రూపంగా మనం అమ్మవారిని కొలుచుకుంటాము. అయితే ఏ ఏ రోజు ఏ ఏ అవతారాలు ఉంటాయో ఆ రోజుల యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.